అతిత కోఫీసు మెరిట్ స్కాలర్షిప్ తో విదేశాల ఎంబీబీఎస్ కాంటాక్ట్ వెయిట్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్ సర్వీస్. ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎవరు కూడా. మరి నాకు తెలిసినంత వరకు ఇంకా ఫ్యూచర్లో అంటే అతిపెద్ద ప్రాంతీయ పార్టీలుగా చెప్పుకునే టీడీపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఇన్ ఫ్యూచర్ జనసేన కూడా అవ్వచ్చు, అయింది కూడా ఆల్రెడీ. 11 సీట్లకి పరిమితం అయ్యే అవకాశం అది చరిత్రలో కేవలం వైసీపీకి మాత్రమే అలా నిలిచిపోయిద్దేమో. పక్కనే ఉన్న మన తమిళనాడు చూస్తే ఒకసారి వీళ్ళకి 8 స్థానాలు వస్తే మిగిలిన స్థానాలన్నీ అవతల వాళ్ళకి వస్తున్నాయి. మళ్ళీ తర్వాత ఎన్నికలు వస్తే వీళ్ళకి 200 స్థానాలు వస్తే వీళ్ళకి 10 స్థానాలు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయం ఇక్కడ అబ్బింది అనుకోవచ్చు కదా మనం, అంతేనా? అదే ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చు కదా. ఏముంది 151 స్థానాలు వచ్చినప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడు లేదు. జగన్మోహన్ రెడ్డికే అత్యంత భారీ మెజారిటీలతో కైవసం చేసుకునే అధికారాన్ని అని అన్నారు. 2024 వచ్చేటప్పటికి మేము 11 స్థానాలకు పడిపోయాం. అదే కొంచెం భయం ఉంటుంది కదా, భయం ఉంటుంది, బాధని ఎన్ని పక్కన పెడితే భయం ఉంటుంది కదా అసలుకి. అమ్మో ఇంక ఉనికి చాటుకోలేమేమో వీళ్ళ కూటమితో మళ్ళీ రేపు 2029కి వస్తే చేసే పరిస్థితి కూడా. ఈ రోజున అలా అనుకునేటట్టయితే నాకు తెలిసి ఉండగా మీరు బాగా రికార్డ్స్ టీవీలో కానీ వీడియోలో కానీ ఏదైనా చూసుకోండి. 2019 ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా మా రాజమండ్రిలో బహుశా 2022లోనో ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు కండక్ట్ చేసేందుకు కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త రోడ్డు మీద రాలే. కానీ ఈ రోజున 11 స్థానాలని చెప్తున్నటువంటి వ్యక్తులందరూ గమనించాల్సింది ఏంటంటే, మేము ఓడిపోయినా ఎవరు పారిపోకుండా గట్టిగా నిలదొక్కుని ఈ సంవత్సరంలో దగ్గరగా నెలకొక కార్యక్రమం చొప్పున రోడ్డెక్కి పనిచేస్తూ ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు అందరూ కేసులు పెడుతున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. ఎవ్వరు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా వచ్చి ముందు నుంచుంటున్నారు. అంటే ఒకటే చిన్న మాటనా, భయం వేయట్లేదా? అదే చెప్తానా. 1 by 1 అలా ప్రచారం చేశాడు. మీకు ఎంతో ఇష్టమైన మిథున్ గారిని కూడా నిన్న కటకటాలు లెక్క పెట్టే విధంగా ఏదైతే ఇదంతా ఆటలో సహజం ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఆటకు మీరు సిద్ధమైపోయారు అనమాట. అయితే అదే చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఇప్పుడు వాళ్ళు భయపెడతారు అని చెప్పి ముందు నుంచి చెప్తా ఉన్నప్పుడు ఇంకా ప్రిపేర్ అయిపోయాక ఇంకా మాకు భయం ఉంటుందన్నా. రెడ్ బుక్లో ఈ వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇది అని చెప్తున్నారు. నిన్న మిథున్ అయ్యాడు, రేపు ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎల్లుండి నేను అవ్వచ్చు. ఏం చెప్తాం, పెద్ద నాయకుల దగ్గర నుంచి మా దగ్గర నుంచి కింద స్థాయి నాయకుల వరకు అందరి మీద టార్గెట్ ఉందని వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళు చెయ్యొచ్చు, మేము ప్రిపేర్ అయిపోయాం, ఇంకేం చేస్తాం. మీ పోరాటం అయితే ఆపం. మీ అధినాయకుడు కూడా ప్రిపేర్ అయ్యి ఉన్నారా? నెక్స్ట్ ఆయనే అని కూడా వస్తుంది కదా ఒక వార్త ఇప్పుడు. అన్న మళ్ళీ చెప్తున్నా, దేశంలో కాదు ప్రపంచంలోనే అరుదైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఏ విషయం? భయం అంటే తెలీదు. ఓకే, ఆ విషయంలో ఓకే. భయం అంటే తెలీదు. ఎన్ని ఆరోపణలు ఎదురైనా సరే వనకడు. ఎటువంటి పరిస్థితులు అతనికి ఎదురవుతున్నా సరే బెదరడు. అతను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం మాత్రమే పనిచేసేటటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అతను ఒకటి నమ్మాడు అని అంటే అది జరిగి తీరాల్సిందే. ఓకే, అతని ప్రాణాలను కూడా లెక్క చేసే మనిషి కాదన్నా. అతను ఎవరికి భయపడ్డు. అతను తన తండ్రి ఆశయ సాధన కోసం మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాడు. దానికోసం ఎంతైనా ఫైట్ చేస్తాడు అతను. మీ ఇద్దరికి టర్మ్స్ కండిషన్స్ ఎలా ఉంటాయి అసలుకి? ఎవరిద్దరు? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు? జగన్ గారు మా నాయకుడు. మా అంతవరకు నాన్నగారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తే దగ్గరగా 30-40 సంవత్సరాలు నా తండ్రి రాజశేఖర రెడ్డి గారితో పాటు తిరిగారు. ఆయన కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నా తండ్రి అనారోగ్యం పాలైనప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి కొనసాగించారు. అంత గొప్ప అనుబంధం ఉంది వాళ్ళిద్దరికి. ఆ తరువాత జరిగినటువంటి కార్యక్రమాలన్నీ అందరికీ తెలిసినాయే, పరిణామాలన్నీ అందరూ చూశారు. ఈయన మాట ఇవ్వటం, అక్కడి నుంచి బయటకు రావటం, కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు రావటం, ఆయనతో పాటు మళ్ళీ ఇంకో సెకండ్ థాట్ లేకుండా మా కుటుంబం దూకేసాం అంతే. ఇంకా ఓకే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇంకో 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని తెలిసే మేము వెళ్ళిపోయాం. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులే జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి చాలా ఇబ్బందులు పడతారు, నానా అవస్థలు పడాల్సి వస్తుంది అని అంటుంటారు. అలాంటిది జక్కంపూడి ఫ్యామిలీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ దొరుకుతుంది, ఏది కావాలంటే ధైర్యంగా చెప్పే ఆ చనువు ఉంటుంది. అంటే సేమ్ ఆయన మైండ్ సెట్ మీ మైండ్ సెట్ భాష ఇంకా అయిందా లేకపోతే? వాస్తవంగా జగన్ అన్నని నేను చాలా తక్కువ సందర్భాల్లో కలుస్తుంటానన్నా, ఎక్కువ కలవను ఆయన్ని.
కలిస్తే నిజంగా మీరు అన్నట్టుగానే మనం ఓన్లీ నెగిటివ్సే చెప్తాం ఎక్కువ, పాజిటివ్స్ చెప్పను నేను, భజన చేయరు. చేయలేను, ఓకే రాదు కూడా. ఓకే. నేనైనా అన్నయ్య అయినా అమ్మైనా ఎవరైనా కలిసినప్పుడు మ్యాక్సిమం ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి నెగిటివ్సే చెప్తాం. మీరు అన్నట్టుగా నిజంగా అందరికీ అంత చనువు కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, మమ్మల్ని మాత్రం కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు చూసుకుంటాడు కాబట్టి మేము చెప్పిన దాని వరకు ఖచ్చితంగా వింటాడు, దాని మీద ఎంతో కొంత స్పందించడానికి ప్రయత్నిస్తాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.